మన జీవితాన్ని నడిపే మానసిక శక్తులేంటో తెలుసా? మీరు లైఫ్లో ఎప్పుడు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఏ రోజైనా ఆలోచించారా? మన జీవితాన్ని నడపాలంటే మనకి కారుకి డ్రైవర్ ఎలాగో మన లైఫ్కి కూడా ఒక 6 డ్రైవర్స్ అవసరం. మీరు ఎప్పుడైనా ఈ విషయాల గురించి విన్నారా? అయితే ఒక్కసారి నేను చెప్పే ఈ వీడియోని ఫుల్గా చూడండి. మనుషులందరికీ కూడా మనం పుట్టుకతోనే కొన్ని ప్రీ సైకలాజికల్ నీడ్స్తో పుడతాము. ఈ ప్రీ సైకలాజికల్ నీడ్స్ వల్లనే మనం మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఫీలింగ్స్ లేదా మన బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. వీటినే ప్రీ సైకలాజికల్ నీడ్స్ అని అంటారు. మానవులందరూ కూడా సంఘజీవులు. మన పుట్టుకతోనే కొన్ని ప్రీ సైకలాజికల్ నీడ్స్తో పుడతాము. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన బిహేవియర్, మన యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇవన్నీ బిలీఫ్ సిస్టము, ఇదంతా కూడా ఈ ప్రీ సైకలాజికల్ నీడ్స్ మీదే డిపెండ్ అయ్యి మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రీ సైకలాజికల్ నీడ్స్ ఏంటి, ఇవి మన లైఫ్లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా ప్రీ సైకలాజికల్ నీడ్స్ అనేవి మన లైఫ్ని లీడ్ చేసే డ్రైవర్ లాంటివి. వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఈ 6 ప్రీ సైకలాజికల్ నీడ్స్ని మనం కార్లో ఉండే డ్రైవర్స్ లాగా అనుకుంటే, మన లైఫ్ అనేది కారు. ఎప్పుడైతే ఈ డ్రైవర్స్ మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనము ఈ డ్రైవింగ్ చేస్తామో మన లైఫ్ సేఫ్టీగా, సెక్యూర్గా, హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. 6 ప్రీ సైకలాజికల్ నీడ్స్ ఏంటి అంటే సర్టెనిటీ, వెరైటీ, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్, 4th వన్ లవ్ అండ్ కనెక్షన్, 5th వన్ గ్రోత్, 6th వన్ కంట్రిబ్యూషన్. వెరైటీ అనే ప్రీ సైకలాజికల్ నీడ్ గురించి తెలుసుకుందాం. ఈ వెరైటీ అనేది ప్రతి మనిషి జీవితంలో కావాల్సినదే. ఎప్పుడూ కూడా ఒకే పనిని రొటీన్గా చేస్తూ వెళ్ళటం వలన మన బ్రెయిన్ ఒక బోర్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి మన లైఫ్లో ఏదైనా ఎగ్జైటెడ్ విషయము, మనకి ఇంట్రెస్ట్ అయిన విషయము, లేదా ట్రిప్స్ వెళ్ళటము, డిఫరెంట్గా థింగ్స్ చేయటము, ఏదైనా ఒక పనిని రొటీన్కి అనుగుణంగా కాకుండా కొంచెం భిన్నంగా చేస్తే బ్రెయిన్లో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయ్యి మనకి ఏదైనా పని చెయ్యాలనే ఉత్సుకత, ఉత్సాహము, కోరిక లేదా కొత్త కొత్త ఆలోచనలు అనేవి క్రియేట్ అవుతాయి. అలా కాకుండా సర్టెనిటీ అనేది లేకపోతే లైఫ్లో బోర్ ఫీల్ అవటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సర్టెనిటీ అనేది ఉంటే మనకి జీవితంలో ఎగ్జైట్మెంటు, సర్ప్రైజు ఎప్పుడూ కావాలి. ఎప్పుడూ కూడా ఎగ్జైట్మెంట్, సర్ప్రైజ్ను కోరుకునే వ్యక్తులందరూ కూడా ట్రిప్స్కి వెళ్ళటము, ఏదైనా డిఫరెంట్గా చేయాలని అనుకోవటం చేస్తారు. ఎందుకు ఇలా అంటే దీనికి మెయిన్ ఏంటంటే ఏంటంటే అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ ఎక్కువగా ట్రిప్స్ ప్లాన్ చేయటము, టూర్లు వెళ్ళటము, గిఫ్టింగ్ అనేది ఇవ్వటం, ఏదైనా ఒక డిఫరెంట్గా చేస్తారు ప్రతి దాన్ని కూడా. ఒకవేళ సర్టెనిటీ అనేది తగ్గిందనుకోండి, డల్గా, డిప్రెసివ్గా, ఏదో ఆలోచనల్లో ఏదో కోల్పోతున్నట్లుగా సెరటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి బ్రెయిన్ అనేది స్టక్ అయిపోతూ ఉంటది. ఎప్పుడు చూసినా డల్ మూడ్లో ఉంటారు. ఒక జీవితంలో ఒక క్రియేటివిటీ అలాంటివేవి ఉండవన్నమాట వాళ్ళకి. ఇన్ కేసు ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్టెనిటీ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి లైఫ్లో. అలా ఉంటేనే మన బ్రెయిన్లో హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అయితే మనం హెల్దీగా ఉంటాం. హెల్త్ అంటే నాట్ ఓన్లీ మనీ అండి, మనకి స్కిల్స్ రావటం కానీ, ఏదైనా స్కిల్ నేర్చుకోవడం, అప్గ్రేడ్ అవ్వటం, ఈ రోజు ఉన్నదానికన్నా ఉన్నత స్థితిలోకి వెళ్ళటం, ఇదంతా కూడా ఈ సర్టెనిటీలోకి వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్గా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా. ఒకవేళ ఈ సర్టెనిటీ లేకపోతే గనక మనం ఏ పనిని కన్సిస్టెన్సీగా చేయలేము, ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాము, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా
ఏదో తెలియని అలసత్వంతో లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సర్టెనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అంటే ఎప్పుడూ ఒకలాగే ఉండదు, కానీ కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ ఒకరోజు అలా ఒకరోజు ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండటం వల్ల లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. థర్డ్ వన్, యాక్చువల్గా ఈ సర్టెనిటీతో పాటుగా ఇంకొక ప్రీ సైకలాజికల్ నీడ్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే లవ్ అండ్ కనెక్షన్. యాక్చువల్గా ప్రేమ అనేది ఒక మంచి అనుభూతి. ఎప్పుడైతే మనకి ఇంట్లో రిలేషన్స్ కానీ మన ఫ్యామిలీలో కానీ అన్ని బాగుంటాయో హ్యాపీ కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఒక సెక్యూర్గా కాన్ఫిడెంట్గా మనం ఏదైనా పని చెయ్యగలము అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. మనుషులందరూ కూడా సంఘజీవులు కదండి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఈ లవ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి. ఎవరికైతే ఈ లవ్ అండ్ కనెక్షన్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఎవరో ఏదో అంటారని, చుట్టుపక్కల వాళ్ళందరూ పొగడాలని, ఎప్పుడు అదర్స్ యొక్క అప్రిషియేషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ తమ లైఫ్ని లీడ్ చేస్తారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ కనెక్షన్ ఇన్ ద హౌస్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ పీపుల్. ఇలా లవ్ అండ్ కనెక్షన్ ఎక్కువైతే ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా వాళ్ళ చుట్టూ తిరగటం, ఇంకా ఐడెంటిటీని వాళ్ళు కోల్పోతారు. ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా తమకి ఇష్టమైన వ్యక్తుల గురించి ప్రాణ త్యాగాలు చేసేయటం, తమకిష్టమైన వాళ్ళు ఏది చేస్తే దానిలోనే కూరుకుపోయి ఉండటం, సెల్ఫ్ ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోతారు. కాబట్టి లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఒక బ్యాలెన్స్ లోనే ఉంచుకోవాలి, కానీ అది ఎప్పుడు హై అవ్వకూడదు. హై అయితే ఇబ్బందులు వస్తాయి. అలాగే లో అయినా కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, సెక్యూరిటీ ఫీలింగు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి బ్యాలెన్సింగ్ ఆఫ్ లవ్ అండ్ కనెక్షన్ అనేది ఆల్వేస్ నీడెడ్ అండి. తర్వాత గ్రోత్. ఇంకొక ప్రీ సైకలాజికల్ నీడ్ దగ్గరకు వస్తే గ్రోత్ని తీసుకుందాం. గ్రోత్ అనేది మనిషి జీవితంలో చాలా అవసరం. ఈ రోజు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఎప్పుడూ కూడా మనం ఆలోచించాలి. అలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనలో ఉన్న స్కిల్స్ ని ఏ రోజుకి ఆ రోజు డే బై డే అప్గ్రేడ్ చేసుకోవాలి. స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ క్లారిటీగా పని చేస్తూ ఉండటం వలన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనలో మనకే తెలియని ఎనర్జీ అనేది రైజ్ అవుతుంది. దాని వలన మన హెల్త్ అనేది కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఏ రోజైతే మన యొక్క స్కిల్ అప్గ్రేడేషన్ లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మన లైఫ్ ని లీడ్ చేస్తామో మన మీద మనకే చిరాకు, కోపం, ఇన్సెక్యూరిటీ, అదేవిధంగా నేనేమి చెయ్యలేను, ఎందుకు పనికిరాను లాంటి నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. ఇన్ కేసు ఎప్పుడైతే మన గ్రోత్ కోసం మనల్ని మనం అప్గ్రేడ్ చేస్తూ సెల్ఫ్ కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ మనం ఎన్ఎల్పిలో నేర్చుకున్నట్టు 5am క్లబ్లో రిచువల్స్ ను ఫాలో అవుతూ గ్రాటిట్యూడ్ చెప్పడం, ఫర్గివ్నెస్ చెప్పడం, ఏదైనా కొత్త స్కిల్ డైలీ నేర్చుకోవటం వలన మనలో మనకే తెలియని కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా గ్రోత్ కోసం చూడటంలో ఎప్పుడు అప్ స్కిల్లింగ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకోవాలి. యాక్చువల్ గా మనం డైలీ అప్గ్రేడ్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. కాబట్టి గ్రోత్ లో మెయిన్ ఇంపార్టెంట్ అప్ స్కిల్లింగ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.